యదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, యదులాపురం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అత్యధిక మెజార్టీ రావాలని ఆశిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అక్కడక్కడ మిగిలిపోయిన పనులన్నిటినీ వర్షాకాలం వచ్చేలోపు తప్పకుండా పూర్తి చేద్దామని మంత్రి అన్నారు. ఈ గుర్తు, నా గుర్తు, హరినాథ్ బాబన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి శాసమ్మక్కని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యాన్ని ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇళ్లు మొదట విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుద్ది. 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇంటికి. అంతేకాదు, హరినాథ్ బాబన్ ఎప్పుడూ అడుగుతుంటాడు, ఇళ్ళైతే ఇస్తున్నారు, ఇల్లు స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉందని. తప్పకుండా ఆ శాఖ మంత్రిగా అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే గతంలో తీసుకోలేదో, ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అర్హులైన పేదవాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి దాంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే. ఇప్పటికే ఈ గ్రామంలో డ్రైన్లు, రోడ్లు చాలా వరకు పూర్తి చేశాం. అరా కొరా ఉంటే ఈ వర్షాకాలం వచ్చేలోపు మిగతావి కూడా పూర్తి చేసే బాధ్యత నాది. రైతుని రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. భవిష్యత్తులో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని శాసమ్మక్క గుర్తు, మనందరి గుర్తు 11వ తారీఖు ఉదయం అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీ, అంటే 32 డివిజన్ లో హైయెస్ట్ మెజార్టీ ఈ డివిజన్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.